అనగనగా ఓ అడవి. అడవిలో ఓ చెట్టు, ఆ చెట్టుపై తీయని పుల్లని పళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అడవి అంటేనే జంతువులు, క్రూరమృగాలు, చెట్లు, ఆకులు, కాయలు. అంతేకాదు, ఇప్పుడు మనం చూడబోతున్నామే ఈ వీడియోలో అడవిలో సీజనల్గా దొరికే ఓ పళ్ళ చెట్టు గురించి చెప్పబోతున్నాను. సేమ్ ద్రాక్ష పండ్లు, బ్లాక్ ద్రాక్ష లాగానే ఉన్నాయి. ఇదే ఆ చెట్టు. ఈ చెట్టు ఆకాశానికి నిచ్చెన వేసినట్లు ఎత్తుగా పెరుగుతుంది. కొంచెం బరువు తక్కువ ఉన్న పిల్లలు ఎక్కితే మంచిది. ముందైతే మా పవర్గాళ్ళు చాలా శ్రమ పడ్డారు. చెట్టుపైకి రాళ్ళు విసిరి చెట్టు నుండి ఎట్టకేలకు ఓ పళ్ళ గుత్తి పడింది. వీటిని పూసుకు పళ్ళు అంటారు. ఇవి ఎక్కడ అమ్మరు, కానీ తినడానికి చాలా బాగుంటాయి. చూడండి ఎలాగున్నాయో. ఈ విధంగా తీగలతో చెట్టు ఉంటే ఆడుతూ పాడుతూ ఈజీగా ఎక్కే వాళ్ళ పిల్లలు. ఇక లాభం లేదు, పైకడను పూనుకున్నాం. ఈ చెట్టు ఆకాశానికి నిచ్చెన వేసినట్లు ఎత్తుగా పెరుగుతుంది. కొంచెం బరువు తక్కువ ఉన్న పిల్లి ఎక్కితే మంచిది, లేకపోతే కాళ్ళు చెయ్యి విరగడం ఖాయం. వీళ్ళని చెట్టు ఎక్కిస్తుంటే చంద్రయాన్ రాకెట్ నింగిలోకి పంపినంత ఆనందంగా ఉంది. ఒకరిని సక్సెస్ఫుల్గా పై ఎక్కించాం. ఎక్కిన వాడికి తోడుగా మరొకరిని కూడా పైకి ఎక్కించాము నిదానంగా. ముచ్చటగా మూడో వాడిని కూడా ఎక్కించాము. కొన్నిసార్లు ఎర్రచెమ్మల దండు కూడా గూడు కట్టుకొని చెట్టు మీదే ఉంటాయి. వాటికి కూడా తప్పించుకొని పళ్ళను కోయాల్సి ఉంటుంది. కొంచెం ధైర్యం, తెగువ కావాలి తప్పకుండా. అడవిలోని పండ్లు దాదాపు పెద్ద పెద్ద చెట్ల మీదే ఉంటాయి. ఎక్కితే కానీ పళ్ళు దొరకవు. కష్టపడింది ఏది దొరకదుగా. ఇవి చూడడానికి ఇంత చిన్నగా ఉన్నాయని చిన్న చూపు చూడకండి. కాయ లోపల సూపర్ టేస్ట్ ఉంటుంది. పులుపు, తీపి కలగలిసిన కాంబినేషన్ ఇది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా యొక్క తొక్క కొలిస్తే లోపల ఆరెంజ్ కలర్లో ఉన్న ఫ్రూట్ బయటకు వస్తుంది. దాన్నే తినేది. మీకు చూపిస్తాను దాన్ని. అద్భుతంగా ఉంటుంది. వీటిని మా ప్రాంతంలో పూసుకు పండ్లు అంటారు. మీరేమైనా తిని ఉంటే కామెంట్ చేయండి. చెట్టు నుండి సేకరించిన పండ్లను పంచుకున్నాము. అడవులు కొట్టివేయడం మూలంగా ఇలాంటి పళ్ళ వృక్షాలు కనుమరుగవుతున్నాయి. బహుశా రేపటి తరానికి ఈ చెట్టు, ఈ పళ్ళ గురించి తెలిసే అవకాశం లేదేమో.